హాయ్ మిస్టరీ లవర్స్. స్కూల్లో మనం చదువుకున్న చరిత్ర ప్రకారం 18వ శతాబ్దం అంటే గుర్రపు బండ్లు, కిరోసిన్ దీపాలు, ఇంకా సాధారణ ఇళ్ళు మాత్రమే ఉండేవి. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే విషయాన్ని వింటే మీ మైండ్ బ్లాక్ అవుతుంది. ఒకప్పుడు ఈ ప్రపంచం మొత్తం ఒకే ఒక మహా సామ్రాజ్యం కింద ఉండేదట. అక్కడ మనుషులు ఏ తీగలు లేకుండా గాలి నుండి ఉచితంగా విద్యుత్తును తయారు చేసేవారట. వారి కట్టడాలు ఇప్పటి ఆధునిక ఇంజనీరింగ్ కూడా అందని అద్భుతాలట. కానీ ఈ గొప్ప సామ్రాజ్యం గురించి మన చరిత్ర పుస్తకాల్లో ఒక్క ముక్క కూడా లేదు. దీన్నే టార్టేరియా మిస్టరీ అంటారు. అసలు ఈ టార్టేరియా సామ్రాజ్యం ఏమైపోయింది? ఎందుకు దీన్ని ప్రపంచానికి తెలియకుండా దాచేస్తున్నారు? మనకు తెలిసిన హిస్టరీ అంతా ఒక పెద్ద కుతంత్రమా? ఇవాళ మన ఛానల్లో ఈ గ్రిప్పింగ్స్ మిస్టరీ వెనుక ఉన్న భయంకరమైన నిజాలు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, పాత మ్యాప్లను గమనిస్తే ఆసియా, యూరప్ల మధ్య ఒక భారీ ప్రాంతాన్ని గ్రేట్ టార్టేరియా అని పిలిచేవారు. ఇది రష్యా కంటే పెద్దదైన ఒక సామ్రాజ్యం. 18వ శతాబ్దానికి చెందిన ఎన్సైక్లోపీడియా బ్రిటానికాలో కూడా దీని గురించి ప్రస్తావన ఉంది. మరి అంత పెద్ద సామ్రాజ్యం ఒక్కసారిగా ఎలా మాయమైపోయింది? ఇక్కడే మడ్ ఫ్లడ్ అనే ఒక క్రేజీ థియరీ వినిపిస్తుంది. 19వ శతాబ్దం మొదట్లో ఒక భారీ బురద ఉప్పెన భూమిని ముంచెత్తిందని, దానివల్ల టార్టేరియా కట్టడాలని సగం వరకు భూమిలో కూరుకుపోయాయని కొందరు విశ్లేషకులు నమ్ముతారు. మీరు పాత విక్టోరియస్ స్టైల్ బిల్డింగులను గమనిస్తే వాటి కిటికీలు సగం భూమి లోపల ఉంటాయి. అంటే ఆ బిల్డింగ్స్ ఇప్పుడున్న రోడ్ల కంటే చాలా లోతుగా ఉన్నాయని అర్థం. టార్టేరియా సామ్రాజ్యం యొక్క గొప్పతనం వారి ఫ్రీ ఎనర్జీ టెక్నాలజీలోనే ఉంది. పాత చర్చిలు, మసీదులు లేదా పెద్ద పెద్ద రాజభవనాల పైన ఉండే గోపురాలను గమనించండి. వాటిపైన మెటాలిక్ యాంటీనాల లాంటి నిర్మాణాలు ఉంటాయి. టార్టేరియా వాసులు వీటిని వాతావరణంలోని విద్యుత్తును సేకరించడానికి వాడేవారట. అంటే వైర్లు లేకుండానే ఊరంతా వెలుగులు నింపే సాంకేతికత వారి దగ్గర ఉండేది. నికోలా టెస్లా ఊహించిన వైర్లెస్ ఎనర్జీకి మూలం ఇక్కడే ఉందని చాలామంది భావిస్తారు. కానీ ఈ ఫ్రీ ఎనర్జీ వల్ల కార్పొరేట్ కంపెనీలకు లాభం ఉండదు కాబట్టి యుద్ధాల పేరుతో ఆ కట్టడాలను నాశనం చేసి ఆ టెక్నాలజీని తగలబెట్టారని ఒక బలమైన వాదన ఉంది. మరో వింత ఏమిటంటే టార్టేరియా కాలం నాటి మనుషులు చాలా ఎత్తైన వారు, అంటే రాక్షసాకారంలో ఉండేవారట. పాత బిల్డింగుల తలుపులు 15 నుండి 20 అడుగుల ఎత్తులో ఎందుకు ఉంటాయి? మనం ఇప్పుడు కేవలం 6 అడుగుల మనుషులం అయితే అంత పెద్ద తలుపులు అవసరం ఏముంది? ఇవన్నీ ఆలోచిస్తుంటే మనకు తెలిసిన చరిత్రలో చాలా పెద్ద లొసుకులు ఉన్నాయని అనిపిస్తుంది. 19వ శతాబ్దంలో జరిగిన వరుస ప్రపంచ ప్రదర్శనలు కేవలం కొత్త ఆవిష్కరణల కోసం కాదని, అవి టార్టేరియా కట్టడాలను నాశనం చేయడానికి వేసిన మాస్టర్ ప్లాన్ అని కొందరు కాన్స్పిరసీ థియరిస్టులు చెప్తారు. ఆ ప్రదర్శనల తర్వాత ఆ అద్భుతమైన భవనాలన్నీ కూల్చివేయబడ్డాయట. చరిత్రను విజేతలు రాస్తారంటారు. బహుశా టార్టేరియాను ఓడించిన శక్తులు ఆ సామ్రాజ్యానికి సంబంధించిన ప్రతి ఒక్క గుర్తును తుడిచిపెట్టాలని చూశాయా? పురాతన రికార్డులను కాల్చివేసి మనకు ఇప్పుడు కనిపిస్తున్న కృత్రిమ చరిత్రను సృష్టించారా? ఎందుకంటే టార్టేరియా ఒక సుసంపన్నమైన శాంతియుతమైన నాగరికత. అక్కడ పేదరికం లేదు, కాలుష్యం లేదు. అటువంటి గొప్ప సామ్రాజ్యం గురించి తెలిస్తే ప్రస్తుతం మనం అనుసరిస్తున్న ఈ వ్యాపార ప్రపంచం కుప్పకూలిపోతుందని భయం కావచ్చు. అందుకే ఇప్పుడు ఇంటర్నెట్లో వేల మంది యంగ్ అనలిస్టులు పాత ఫోటోలను, మ్యాపులను విశ్లేషిస్తూ ఈ నిజాన్ని బయటపెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. నిజానికి ఈ టార్టేరియా కథ మనల్ని ఒక విషయాన్ని ఆలోచింపచేస్తుంది. మనం ఇప్పుడు ఉన్న టెక్నాలజీయే అత్యున్నతమైనది అని గర్వపడుతున్నాం. కానీ 200 ఏళ్ల క్రితమే మనిషి మనకంటే మెరుగైన ప్రకృతి సిద్ధమైన టెక్నాలజీని వాడి ఉండవచ్చు. ఆ జ్ఞానం అంతా ఏమైపోయింది? మన మూలాలు ఎక్కడ ఉన్నాయి? టార్టేరియా అనేది కేవలం ఒక ఊహ మాత్రమేనా, లేక అణిచివేయబడిన ఒక అద్భుత వాస్తవమా? దీనిపై ఇప్పటికీ గూగుల్లో అలాగే అండర్ గ్రౌండ్ ఫోరమ్స్లో పిచ్చి పిచ్చిగా చర్చలు జరుగుతున్నాయి. కేవలం విదేశాల్లోనే కాదు మామ, మన హైదరాబాద్లోని పాత అసెంబ్లీ బిల్డింగ్ లేదా కోటిలోని విక్టోరియస్ కట్టడాలను చూసినా ఈ మడ్ ఫ్లడ్ ఆనవాళ్లు కనిపిస్తాయి. మన గుడి గోపురాలపైన ఉండే ఈ కలశాలు నిజంగానే గాలి నుండి కరెంటు తీసే యాంటీనాలేనా, లేక కేవలం భక్తికి సంకేతాలా? ఆలోచిస్తే మన చరిత్రలో మనకే తెలియని ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. చూశారు కదా ఫ్రెండ్స్, టార్టేరియా మిస్టరీ మనల్ని చరిత్ర పుటల్లో లోతుల్లోకి తీసుకెళ్ళింది. మరి మీరేమనుకుంటున్నారు? ఇది కేవలం ఒక కల్పిత కథ, లేక నిజంగానే ఒక అద్భుత సామ్రాజ్యాన్ని చరిత్ర నుండి తుడిచిపెట్టేశారా? మీకు ఎప్పుడైనా భూమిలో సగం మునిగిపోయిన పాత బిల్డింగ్స్ కనిపించాయా? కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో మీకు కొత్తగా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి అన్నౌన్ అండ్ వైరల్ మిస్టరీస్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.